ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం సూర్య భగవానుడు రవి గురించి చెప్పుకుందామండి. రవి గ్రహం మార్పు సింహరాశిలో 17 ఆగస్టు 2026 నుండి ఆయన 16th సెప్టెంబర్ వరకు ఉంటాడండి. 1 month వరకు సింహరాశిలో ఉంటాడు. సూర్య భగవానుడు తన ఓన్ హౌస్లో ఉంటాడు. ఇప్పుడు మనం ఓన్ హౌస్లో ఉన్నాం అనుకోండి, మనం ఎంత బ్రహ్మాండంగా ఎలా ఉంటాం అలాగా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి మన ఓన్ హౌస్కి వచ్చాడు సూర్య భగవానుడే. సో 12 రాశుల వారికి అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా సూర్య భగవానుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి చూడండి, 11వ భావంలో ఉన్నాడు. ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చరలగ్నం వాళ్ళకి 11వ భావంలో గనక రవి ఉంటే వాళ్ళని బాధకుడు అవుతాడు అని చెప్తాం. చరలగ్నం అంటే మీది తులారాశి కదా, తులారాశి వాళ్ళకి రవి 11వ భావంలో బాధకుడు అవుతాడు. బాధకుడు అంటే ఏంటి అంటే, రవి ఎప్పుడు వచ్చినా సరే మిమ్మల్ని బాధిస్తూ ఉంటాడు, ఏదో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు, చిన్నగా ఇబ్బంది పెడుతుంటాడు. కానీ ఆయన ఇచ్చే అదృష్టం ఇంకోటి ఉందండి. 11వ ఇంటి వాడుగా 11వ ఇంట్లో ఉంటూ కేతుతో కలిసి ఉన్నాడు. కేతుతో కలిసినటువంటి రవి లాభాలు అధికంగా ఇవ్వడానికి అవకాశం ఉంటాయి. ఇక్కడ కేతు రవి యొక్క ప్రభావం మంచి చేసేస్తూ ఉంటాడు. ఈవెన్ దో రవి చెడు ఫలితాలు ఇచ్చినా కేతు వాటన్నింటిని మార్చి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే లాభాలు అధికంగా ఉండము, కంప్యూటర్స్, హార్డ్వేర్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ అంటాం కదా, వాటిల్లో కూడా మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. 11వ భావంలో కేతు కూడా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా అదృష్టం మొదలవుతుందండి. అంతేకాకుండా కేతువు అదే రవితో కలిసిన రవి కేతువుల కాంబినేషన్ పంచమ స్థానం చూస్తున్నారు. మీకు పుత్ర సంతానం కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఈజీగా చెప్పేయచ్చు. పైగా మీకు రాజకీయ రంగంలో పదవులు రావడానికి కూడా కొంతమందికి అవకాశాలు ఉన్నాయండి, అందులో లేకపోలేదు. బట్ స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా రాణిస్తారు. 11వ భావంలో రవి బాధకుడు అయినా ఆ పక్కనే కేతు ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదు మనం. కేతువే రవితో కలిసినా సరే మిక్కిలి శుభ ఫలితాలు ఇస్తాడు, బలవంతుడు అవుతాడు కేతువు. కాబట్టి 11వ భావం చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి ఆదాయ వనరులు పెరుగుతాయి, ఫ్లో ఆఫ్ మనీ పెరుగుతుంది, బంధు ప్రీతి పెరుగుతుంది. అయితే దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అమ్మవారి దర్శనాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ దర్శనాలు, అలాగే సూర్య భగవాను ఆలయ దర్శనాలు, అంటే విష్ణువు సంబంధించిన ఆలయ దర్శనాలు మీరు చేసుకుంటారు. నేను మీ డాక్టర్ వాడ్రి వాదినారాయణరావు. మీ జాతకాలు లేదా మీ ఫ్రెండ్స్ సంబంధించిన జాతకాలు, లేకపోతే మీ తోబుట్టువులు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఉండాలండి. అంతేకాకుండా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి జాతకంలో. అంటే ఉద్యోగం విషయంలో కానీ, స్టాంపింగ్, విదేశాల స్టాంపింగ్ అవ్వడం కోసం కానీ, లేకపోతే వీసా రావట్లేదనో, అదే పెళ్ళిళ్ళు కావట్లేదనో, ఇలా కొన్ని చాలా కాంబినేషన్స్ ఉంటాయండి జాతకంలో. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే నాకు అంటే మా ఆది ఆస్ట్రాలజీకి సంబంధించిన కింద నంబర్ ఉంటుందండి, 7075389589 7075389589. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు నేనే మాట్లాడతాను, ఎవ్వరు మాట్లాడరు. వేరే వాళ్ళు మాట్లాడితే ఇంకో విధంగా ఉండి మనకి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. నేను స్ట్రైట్గా మీతో మాట్లాడుతూ ఉంటాను. ఒకవేళ నేను కనుక ఈ షూట్స్లో ఉంటే నేనే మీకు ఫోన్ చేస్తానండి, లేదా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా చాలు, నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. ఖచ్చితంగా జాతకంలో మొత్తం పరిశీలన ఉంటుందండి. జాతకం ఒక పాయింట్ చెప్పడం, అర పాయింట్ చెప్పడం ఉండదు. ఆల్మోస్ట్ 20 minutes వరకు చెప్తూనే ఉంటాను. ఎందుకంటే ప్రొఫెషనల్గా నేను కొద్దిగా గొప్ప చదువుకున్న వాడినే. అంటే సిఎంఈ అంటాం కదా, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. నేను కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. అట్ ద సేమ్ టైం నేను సింగరేణి కాలేజ్లో కూడా కాలరీస్ కొత్తగూడెంలో కూడా 34 years చేశాను. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. సరే, అది పక్క పెడదాం అనుకోండి. మీకు వాస్తు రీత్యా కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా, సపోజ్ నేనున్నాను, నా వాస్తు ఆది నాకు ఏ కలిసి వస్తుంది, వెస్ట్ సైడ్ అంటాం, అంటే పడమర ముఖం నాకు కలిసి వస్తుంది అని చెప్పుకుంటాం. అలాగే ఎవరికి ఏ పేరు కలిసి వస్తుంది, వాస్తు రీత్యా హౌస్లు ఇంపార్టెంట్ అండి. అంతే తప్ప నక్షత్రాల ప్రకారము అనేది నేను విన్నగా ఎక్కడ చూడలేదండి. మనం ఉన్న పేరులో మొదటి అక్షరం ఉందో అదే చూస్తాం. ఎందుకంటే విదేశాల్లో కూడా నాకు కొంతమంది ఫోన్ చేశారు యుఎస్ నుంచి, నక్షత్ర ప్రకారం కూడా చూస్తారు కదా గురుగారు అన్నారు. అదేం కాదండి చెప్పి అదే ఆ పక్క పెడదాం అనుకోండి.
మీకు వాస్తురీత్యా కూడా ఏదో చిన్న చిన్న డౌట్లు ఉన్నా, అదే ఏదైనా మేజర్ ఉన్నా నాకు ఫోన్ చేయండి. తప్పకుండా నేను ఎందుకంటే దీంట్లో కూడా వాస్తులో కూడా ఉన్న కొద్దిగా అనుభవం ఉన్నవాడినే. సో మీకు ఏ అవకాశం ఉన్నా చెయ్యండి, తప్పకుండా ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. సరేనండి. ఇప్పుడు మనం సూర్యభగవాను గురించి చెప్పుకున్నాం. అసలు 12 రాసుల వాళ్ళు మరి పరిహారాలు ఏం చేసుకోవాలి, ఎవరికి పూజలు చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పుకుందామండి. 17వ తారీఖు నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు రవి. అంటే 12 రాసుల వారికి కొద్ది గొప్ప మంచి ఫలితాలే ఇస్తున్నాడు, కొంతమందికి మాత్రం లిటిల్ బిట్ చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అసలు ఏ పూజ చేసుకోవాలంటే ఫస్ట్ 17వ తారీఖుని నాగపంచమి వస్తుందండి. ఫస్ట్ వినాయకుడు ఎలాగో తప్పదు, మన వినాయకుడు ఖచ్చితంగా పూజ చేసుకోవాల్సిందే, గరిగితో పూజ చేసుకుంటాము. తర్వాత నాగపంచమి ఉంటాయి. నాగపంచమి అనేది ఒక విశేషం. ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు దర్శనం చేసుకుని సోమవారికి ఆవు పాలతో అభిషేకం చేయించుకుని అలా చేయించుకుని మనం అష్టోత్తరాలు చేసుకుంటూ ఉంటామో వాళ్ళకి పాముల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. వాళ్ళకి చక్కటి పిల్లలు పుట్టడము, సంతానం వృద్ధి అవ్వడము, పెళ్ళిళ్ళు అవ్వడము, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, సర్ప దోషం ఉన్నా సరే వాటి నుంచి పరిహారం అవ్వడం కూడా జరిగి తీరుతుంది. మర్చిపోకూడదుమా? సరే, మరి ఈ వారంలో ఈ నెలలో కూడా మనకి వరలక్ష్మి శుక్రవారం అమ్మవారు వస్తున్న ప్రభావం ఉంటుందండి. అంటే లక్ష్మీదేవుని కలవ పూలతోనూ ఎర్రని పుష్పాలతోనూ వీలుంటే మారేడు దళాలతోనూ పూజించడం వలన స్థిర లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకోసారి చెప్తానంటే, మన ఇంట్లో లక్ష్మీదేవి అష్టోత్తరాలు చేసుకుంటే మన ఇంట్లోనే చేసుకుంటాం. మనం లక్ష్మీదేవిని మగవాళ్ళు కూడా చేసుకోవచ్చండి, ఆడవాళ్ళు చేస్తున్నా మనం చూసా చాలు. ఆ రోజు వరలక్ష్మి శుక్రవారం కానీ ప్రతి శుక్రవారం కానీ అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఎలాగా, మల్లె పువ్వులతో కానీ, ఎర్రని పుష్పాలతో కానీ, మారేడు దళాలతో కానీ, కలువ పువ్వులతో కానీ పూజించడం వలన అమ్మవారు స్థిరంగా విష్ణు సహితంగా అమ్మవారు మన ఇంట్లో ఉండి తీరతారు. అసలు సూర్యభగవాను గురించి చెప్పుకుందాం. సూర్యభగవాను నమస్కార ప్రియుడు. మనం పొద్దున్నే లేచి మనం బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు అనుకోండి, కొంతమందికి అవకాశం వాళ్ళు సూర్యభగవాన్ని ఇలా దండం పెట్టుకుంటాం. ఎర్రని పుష్పాలతో అర్ఘ్యం ఇవ్వాలి స్వామికి, మనకి కుదరదు. సరే, మరి ఏం చేసుకోవాలి? ఏం లేదండి, మన ఇంట్లోనే ఆదిత్య హృదయం ఒక్కసారి చదవండి. ఆదిత్య హృదయం ప్రతిరోజు కూడా చదవడం చాలా మంచిది. ఆదిత్య హృదయము, సూర్య నమస్కారాలు, అలాగే హ్రీం ఓం హ్రీం సూర్యాయ నమః, ఇవన్నీ మనం ఆదిత్య హృదయం ఇవన్నీ చదవడం మనకు కుదరదు. మరి ఏం చేయాలి? మరి నాలాంటి వాడికి ఎలా అంటే, కొద్దిగా నాకు బిజీగా ఉంటాను, ఆఫీస్ హడావుడిగా ఉంటుంది, ఎట్లాగంటే మనం ఎర్లీగా వెళ్ళిపోతూ ఉంటాం మనం అనుకుంటాం కదా, అటువంటి వాళ్ళకి ఓం HREEM హ్రీం, ఇది బీజాక్షరం. సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః. క్లీం కూడా పెడదాం, ఓం హ్రీం క్లీం సూర్యాయ నమః అంటే కోరికలు నెరవేరుతాయి. క్లీం అంటే క్లీం బీజాక్షరం, హ్రీం KLEM క్లీం సూర్యాయ నమః, ఓం హ్రీం క్లీం సూర్యాయ నమః అని సూర్య భగవాన్ దండం పెట్టుకోండి. అంటే 108 సార్లు, మన వేళ మీద లెక్క పెట్టేసుకోవచ్చు కదండి, 10 సార్లు 108 సార్లు. అలాగా ఏదో ముక్కుబడిగా కాదు, ఆ స్వామి మీద భక్తితో చేసుకుంటే ఆయన మీకు కోర్టు కేసులు కానీ, లా రిలేటెడ్ సంబంధించిన ఏమైనా విషయాలు ఉన్నా వాటి నుంచి కానీ, పెళ్లి సంబంధాలు కుదరట్లేదు, భార్యాభర్తలు విడిపోతున్నారు, దూరంగా ఉండిపోతున్నాం మేము అనుకున్నా సరే వాళ్ళందరూ కలుస్తారు. విదేశాలు వెళ్ళలేకపోతున్నాను, చాలా కాలం ట్రై చేస్తాను, నాకు ఎడ్యుకేషన్ రావట్లేదు అన్న వాళ్ళకి కూడా సూర్యభగవాన్ ఇస్తాడు. మా నాన్నగారికి ఒంట్లో బాగుంటలేదు అయ్యో అంటే నాన్నగారిని కూడా కాపాడతాడు. అలాగే అన్ని ఆస్పెక్ట్స్లో సూర్యభగవాన్ కాపాడతాడండి. పైగా సూర్యభగవాన్ దేవాలయాలు పరిశుభ్రం చేసిన వాళ్ళకి వచ్చే జన్మలో మంచి రాజయోగం కలుగుతుంది అని చెప్తున్న శాస్త్రం. ఓడవడం కానీ, అది జస్ట్ తొడవడం కానీ, సూర్యభగవాన్ దేవాలయాలు మీకు వీలుంటే వెళ్ళండి. ఏ దేవాలయం సరే, సూర్య భగవాన్ దేవాలయాలు నేను చూశాను, చదివాను, మా గురుగారు కూడా చెప్పారు. సూర్య భగవాన్ దేవాలయాలు పరిశుభ్రం చేసిన వాళ్ళకి వచ్చే జన్మలో మంచి రాజుగారి కొడుకు అదే పెద్ద మంచి వాళ్ళ పుత్రుల్లో పుడుతుంటాం. కొంతమందికి జన్మే ఉండదు అనుకోండి, కానీ మరి జన్మ ఉంటే మాత్రం మంచి యోగవంతంగా పుడతాము. అందుకే గుడి శుభ్రం చేయాలంటారు. గుళ్ళల్లో ఎప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అని మీకు తెలియదు అనుకోండి. శుభ్రం చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. సరే, ఇవన్నీ పక్క పెడితే సూర్యభగవాన్ ఆరాధన చాలా మంచిది. నమస్కార ప్రియుడు, ఆరోగ్యప్రదమైనటువంటి సూర్యభగవాన్ని మనం దండం పెట్టుకుందాం.